వీడికొక్కడికే పిల్ల ఉన్నట్టు, వీడికొక్కడికే ఫ్యామిలీ ఉన్నట్టు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అంత అవసరమా అని చాలామంది వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పారు నాకు. నేను ఏడవడానికి గల కారణంతో జరిగిన ఇన్సిడెంట్ సమీర్. ఓకే, ఎలా? అంతకుముందు ఇల్లు గురించి కూడా గుర్తురాని నాకు ఎవరైనా చూస్తే బాగోదు ఇక్కడ ఉన్న వాళ్ళు కెమెరా ముందు వెళ్ళి ఏడవడం ఏంటంటే నేను బాత్రూంలోకి వెళ్ళి లాక్ చేసుకుని ఏడ్చేసాను. అంటే అప్పుడు ఏడ్చే దగ్గర ఐ లవ్ యూ మా ఆవిడ, ఐ లవ్ యూ సిరి, ఐ లవ్ యూ సుక్కు అంటే నాకు అది గుర్తుకొచ్చేసారు. కొంచెం పచ్చిగా అడుగుతాను. వయసులో ఉన్న కొంతమంది అబ్బాయిలు, వయసులో ఉన్న కొంతమంది అబ్బాయిలు లాంగ్ టైం స్పెండ్ చేసినప్పుడు ఏవో కోరికలు కలగవచ్చు. అలాంటి పరిస్థితులు అక్కడ ఏం రాలేదా? కెమెరా లేని ఒకే ఒక చోటు బాత్రూమ్. ఆ బాత్రూమే చాలా ఆ పనికి మైక్ అవసరం లేదుగా. 2 చెవులు దేవుడు ఇచ్చింది, ఒకటి వినడానికి ఒకటి వదిలేయడానికి. నేను చెప్పేది ఫస్ట్ విను లేదా మాట్లాడు, 2 ఒకటేసారి చెయ్యి. షోలో ఎంటర్ అయినాక ఇండస్ట్రీలో 2-3 నోట్లోంచి నేను మాటలు విన్నాను. అబ్బా, ధనరాజుకు విపరీతంగా అప్పులయ్యాయి, ఈ షో కరెక్ట్ టైంలో పడింది పాపం, దీంట్లోంచి అన్నా కొంచెం. మా ఇంట్లో ఏంటంటే అఫిషియల్గా 25 లక్షలు తెలుసు సినిమాకి పెడుతున్నాను, అన్అఫిషియల్గా 50 లక్షలు అని తెలియదు. వాళ్ళు 25 వీళ్ళు 50 సినిమా తీస్తానని చెప్పాను, కానీ 50 మనమే పెడుతున్నాం, వాళ్ళు సపరేట్ 25 అని తెలియదు. ఇంట్లో గొడవ. వాళ్ళు డూప్లెక్స్ కట్టుకున్నారు, వీళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారు, 50 లక్షలు ఇల్లు. నువ్వు మొత్తం మళ్ళీ రోడ్డు మీద తెచ్చేసావు మా ఆవిడ. అసలు నువ్వు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు, నీకు తెలుసు కదా. అప్పుడే హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు ఇంకో 15 లక్షలు 20 లక్షలు ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్, ఇప్పుడు హ్యాపీగా లేవు. అండ్ ఈ మొత్తం టోటల్ షోలో మీకు చాలా అసహ్యం వేసిన సంఘటన ఏంటి? అర్చన వచ్చి చెప్పింది ప్రిన్స్ టాయిలెట్ పోసేస్తున్నాడు. టాయిలెట్ పోస్తున్నాడంటే నాకు వాడి మీద కోపం వచ్చి, ఇది ఏమన్నా ఫైనల్ రౌండా? ఫైనల్ 50 లక్షలు ఎవరు ఎక్కువసేపు ఉంటారంటే చేశాడంటే ఓకే, మగాడు ఓకే చేశాడంటే సరే అనుకోవచ్చు. ఆవిడకి ఏమైందంటే ఆవిడ కూడా పోస్తుంది. నాకు అక్కడితో ఆవిడ మీద ఉన్న మొత్తం అభిప్రాయం మొత్తం పోయింది. ఫైన్ పడుద్ది మనం వెళ్ళిపోవాలనుకుంటే, సంపుకు ఫైన్ పడిందా? నేను బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ ఎడిటర్ని వాళ్ళని అడిగాను ఏమైందని. లేదు, తారకన్న మాట్లాడి సెట్ చేశాడు. వాళ్ళు రెగ్యులర్గా మందు కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? అసలు అలవాటు తప్పకుండా తాగేవాళ్ళు. యాక్చువల్లీ ఏంటంటే నేను పారిపోదాం అనుకున్నాను ఒకసారి, ఏ గోడకి పారిపోదాం, లేకపోతే పైన దూకేసి వెళ్ళిపోదాం, ఎలాగైనా వెళ్దామని మన ఆశ ఉంటే వెళ్ళిపోవడానికి రెడీ అన్నప్పుడు ప్రిన్స్ ఒకరోజు చెప్పాడు. ఈ డిస్కషన్ అప్పుడు మహేష్ కత్తి గారు అరిచేశారు, ఏంటి మీరు అక్కడ మాట్లాడతారేంటి, మీరు ఇక్కడ లివింగ్ రూమ్లో మాట్లాడమన్నాడు బిగ్ బాస్ అని. సార్ ఇది ఎమోషను, దీన్ని కెమెరా క్యాప్చర్ అవ్వాలి లేకపోతే కెమెరాలు ఎదురుగా చేయాలి అనుకోవడం చాలా పిచ్చతనం అండి. అది కాదు, బిగ్ బాస్ చెప్పింది. సార్ మీరు బిగ్ బాస్లో పార్ట్నర్షిప్ ఏమైనా తీసుకున్నారు సార్? నేను ఎలాగ పార్ట్నర్షిప్ తీసుకున్నాను. ఇవన్నీ రికార్డ్ కావా? అన్నీ అవుతాయి. ఇవి రిలీజ్ చేయరు, ఇది చెప్పకూడదు. బిగ్ బాస్ చెప్పిన ఫార్మేట్ ప్రకారం చెప్పకూడదు. అది కట్ చేస్తారు ఎడిట్లో. ఇవన్నీ అప్పుడు రాలేదు, మీకు టెలికాస్ట్ కాని విషయాలు చెప్తున్నాను చాలా వరకు. వర్క్ లేకుండా ఖాళీగా ఉన్న ఆర్టిస్టులను సెలెక్ట్ చేశారు అంటే మీరేమంటారు? చిన్నప్పుడే పేరెంట్స్ని పోగొట్టుకున్నాం, తల్లి తండ్రిని ఇద్దరిని. ఇంత ట్రావెల్ చేశాక ఎక్కడ మిస్ అవుతుంటావు వాళ్ళని? ఏ విషయమైనా సరే అమ్మా నాన్న లేని ఫీలింగ్ ఎలా ఉంటుందని అడిగితే అదొకసారి అనుభవించాలని చెప్పండి, ఇది ఒకటే. అవును, ఎవరికి చెప్పలేం. ఒక అమ్మాయిని ప్రేమించాను ఎలా ఉంది, నువ్వు అనుభవించి తెలుస్తుంది. నేను పలానా సినిమా చూసాను అలా నువ్వు చూడు తెలిసి చెప్పగలను, కానీ ఆ ఫీలింగ్ని నువ్వు అనుభవించు నీకు తెలుస్తుందని చెప్పలేదు. అలాంటి ఫీలింగ్ అది. హాయ్ ధనరాజ్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక చాలామంది ఛానల్స్ ఎంతోమంది అడిగినా కూడా వాళ్ళని హోల్డ్ చేసి ఆల్మోస్ట్ 1 వీక్ హోల్డ్ చేసి నా ఇంటర్వ్యూ గురించి ఆగి నాకు ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే చాలామంది అడిగినా కూడా ఇవ్వకపోవడం అని కాదండి, ఫస్ట్ ఇక్కడ ఇద్దాం అనేది నా ఎప్పటి నుంచో నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీ ఇంటర్వ్యూ శైలి నాకు చాలా బాగా నచ్చుద్ది. అంటే ఏదో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టు ఉంటుందని నా ఫీలింగ్. ప్రతి దాంట్లో క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది, దీంట్లో షేరింగ్ ఉంటుందని నా ఫీలింగ్. అందుకనే మీకు ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇద్దామని హోల్డ్ చేసి పెట్టాను. వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఏమనుకోకండి, దీని తర్వాత మిమ్మల్ని అందరిని డెఫినెట్గా కలుస్తాను. యాక్చువల్గా ఈ 75th ఎపిసోడ్ వేరే గెస్ట్తో అనుకున్నాను, అది నేను కూడా ఫోన్లో చెప్పాను. యాక్చువల్గా
అది ఎవరో కాదు, మన రైటర్, ఆర్టిస్ట్ అండ్ ప్రజెంట్ డైరెక్టర్ హర్షవర్ధన్. సో చాలా ప్రిపేర్ అయ్యాము ఆ ఇంటర్వ్యూ, చాలా గొప్పగా చేద్దామని అనుకున్నాము. బట్ ఈ అవకాశం మళ్ళీ ఇది నెక్స్ట్ వీక్ పోతే బాగుండదు అన్న ఫీలింగ్లో హర్షవర్ధన్ కూడా చాలా హ్యాపీగా కోఆపరేట్ చేసి హ్యాపీగా చేసుకోండి అన్నాడు. బట్ ఇప్పుడు ఇంతకుముందు మెసేజ్ ఇచ్చాడు, నేను మిస్ అవుతున్నాను 75th ఎపిసోడ్. నేనైతే హర్షానికి నాకు ఉన్న బాగా కనెక్షను, ఎందుకంటే ఆయన భీమిలి కబడ్జెట్కి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటి నుంచి నాకు అమృతం అప్పటి నుంచి నేను అసలు బాగా ఇష్టం. హర్షాన్న 75th ఎపిసోడు ఇక నువ్వే ఉన్నావు, నీ మాటలే నన్ను పలికిస్తున్నాయి. ఎందుకంటే నీ అంత అద్భుతమైన రైటర్ లేడని నేనే చాలాసార్లు అడిగాను నా క్యారెక్టర్ ఇమ్మని. సారీ అన్న, నా వల్ల కాకపోతే నేను ఈరోజు టీఎన్ఆర్ గారి దగ్గరికి కొన్ని విషయాలు కక్కకపోతే మళ్ళీ వేరే చోట్ల కక్కేయాల్సి వస్తుంది, అప్పుడు ఈయన మళ్ళీ నాకు వద్దంటాడు. అందుకని ఎక్స్క్లూజివ్గా ఇక్కడ కక్కాలని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా వల్ల నీ ఇంటర్వ్యూ మళ్ళీ నెక్స్ట్ వీక్కి వెళ్తున్నందుకు నేను బాధపడలేదు. థ్యాంక్ యూ. సారీ హర్ష, నా నుంచి కూడా వెరీ సారీ. మళ్ళీ మంచి ఎపిసోడ్తో కలుద్దాం మనం. ఓకే, ఈ ఇంటర్వ్యూని నేను ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒకటేమో వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలు, ఒకటేమో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ల గురించి, కాబట్టి ముందు దాంతో స్టార్ట్ చేద్దాం. అలాగే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న డౌట్ అసలు నాకు, ధనరాజ్ ఏజ్ ఎంత? 35 సంవత్సరాలండి. ఓకే ఓకే. అండ్ అక్కడ ధనరాజ్ ఎగ్జిట్ అయ్యాడు, ఇక్కడ కొడుకు ఎంట్రీ ఇచ్చాడు. అవును. ఎలా ఫీల్ అవుతున్నా? అదేంటి అంటే చాలా అరుదుగా జరుగుతుంటుందండి. చాలామందిని నేను అంటే బిగ్ బాస్ షోలోనే అడగడం జరిగింది జనాలకి, నాకు ఓట్లు వేయకండి, నేను వచ్చేస్తాను, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. అలా ఫస్ట్ వారం నుంచి అడుగుతున్నాను, సెకండ్ ఆర్ థర్డ్ నుంచి చాలా బలంగా అడుగుతున్నాను జనాలని, నాకు ఓట్లు వేయొద్దని. కానీ ఆన్ స్క్రీన్ అంటే అది కెమెరాలకు చెప్తే కెమెరా నుంచి జనాలకి వెళ్తున్న ప్రతిదీ టెలికాస్ట్ అవుద్ది అనేదే మన ఫీలింగ్ ఉంటుంది కదా. నేను ఫస్ట్ అనుకున్నాను బిగ్ బాస్ వాళ్ళ చేతిలో ఉందేమో అని, బిగ్ బాస్తో చాలాసార్లు అడిగాను నేను వెళ్ళిపోతానని. అవును, అది కుదరలేదు. అప్పుడు నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి తను గొప్ప విషయం చెప్పాడు, అంటే నా కళ్ళు తెరిపించాడు అంటారు కదా, అలా తెరిపించాడు. వీళ్ళ చేతిలో ఏం లేదు, వీళ్ళు కుటుంబ సభ్యులందరూ కలిసి నామినేషన్ వేయగలరు నీకు, వాళ్ళు తీసుకొచ్చి నేను రోడ్డు మీద పెడతారు. జనాలు చూసి వీడు కావాలా, ఇంటికి అవసరమా లేదా అని జనాలు చూసి నిన్ను సేవ్ చేయకపోతే అప్పుడు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతే ఇది ఒక్క ఆప్షన్ తప్ప నువ్వు వెళ్ళడానికి లేదనగానే, అమ్మ ఇంత ఉందా దీంట్లో ప్లాన్ అనుకొని అప్పటి నుంచి నేను వెళ్ళిపోదాం అనుకొని బాగా డిసైడ్ అయిన తర్వాత నుంచి నేను నా ఎంటర్టైన్మెంట్ ఆపేశాను. ఓకే, నా ఎంటర్టైన్మెంట్ చేయడం మానేశాను. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నేను వచ్చిన తర్వాత జనాలు అంటున్నారు నువ్వే విన్నారనుకున్నావు, నువ్వే విన్నారన్నా. నేను ఆపేసేసరికి ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు అక్కడ డైరెక్టర్ ఉండదు, ఎవరు ఉండరు, చేయి ఎంటర్టైన్మెంట్ చెప్పడానికి, అంతా మన ఇష్టం, మనం ఏం చేస్తే అది. దాంతో ప్రతిరోజు ఇల్లు అడగడం, నన్ను ఎలిమినేట్ చేయండి, నన్ను జనాలు మీరు నన్ను ఓటు వేయకండి. తారకన్న అడిగినప్పుడు కూడా 50 లక్షలు ఇది లేదు నేను వెళ్ళిపోతాను. అక్కడి నుంచి రావడం స్టేజ్ మీద తెలిసింది నాకు. తారకన్నతో మా మిస్సెస్ మాట్లాడే వరకు నాకు బాబు పుట్టాడనే విషయం తెలియదు. నేను September 11th డేట్ యాక్చువల్లీ. ఓకే, ముందైందా? ఓకే, ముందంటే తను నాకు అబద్ధం చెప్పింది షోలో, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడింది, అప్పుడు అబద్ధం చెప్పింది అనమాట. నేను ఉండలేను, తట్టుకోలేను అని చెప్పి అబద్ధం చెప్పింది. యాక్చువల్లీ ఈ 4-5 రోజుల్లో జరగాల్సిన ప్రాసెస్సే. ఓకే, ఇప్పుడు తారకన్నకి ఫోన్ చేసి మీ నోటి దూర వినాలనుకుంటున్నాను ధనరాజ్ చెప్పమనగానే ఇంకా నేను అది నా ఎలిమినేషన్ లాగా కాకుండా నాకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చే ఫెనాలీ లాగా జరిగిందని చెప్పుకోవాలి. ఒక 1.5 అవర్ చాలామంది చెప్పారు ఆ యూనిట్ సభ్యులు, ఎవరికి ఇలా జరగలేదు. మీ ఆవిడ ఫోన్ చేయడం, నా ఏవి ఒకటి వేసి నా జర్నీ చూపించడం. తారకన్నతో ఏంటంటే లైక్ ఇది స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్లో డైలాగ్ ఇలా మాట్లాడాలి అనేది అక్కడ ఏం లేదు. ఆయన ఓదార్పు కానీ, ఆయనతో షేరింగ్ కానీ, బాధలు. ధనరాజ్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి నేను తంతే నీ లైఫ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఒక మంచి ప్లేస్లో నుంచే వచ్చి ఉంటావు కదా, అక్కడికి వెళ్తుంది. అది ఎలాగ బేస్ మనకు ఉన్నప్పుడు ఇవన్నీ జుజిపి మ్యాటర్లే కదా. నా లైఫ్ స్టోరీ నీకు తెలుసు కదా, నాది ఓపెన్ విస్తరాక్ లాంటిది. నన్ను మళ్ళీ ఏదైనా అయితే నేను మైదీపట్నం ఇల్లు ఒకటి ఉంది నాకు, నీకు తెలుసు కదా, మైదీపట్నం ఇంట్లో పడతాను, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాను. అది కావాలి కాన్ఫిడెంట్ మనిషికి అని ప్రతిదీ చాలా విడమని చెప్పారు.
ఓకే. ప్రతి శనివారం ఆయన వచ్చినప్పుడు నాకు ఒక ధైర్యం అనమాట. ఓకే. అమ్మయ్య ఇప్పుడు ఆయన వచ్చాడు, కొన్ని వీడియోలు చూపిస్తారు, వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది, మనం ఏ తప్పు చేయలేదు, ఇది ఎవరు చెప్పినా వినరు. ఆయన వచ్చి వీడియోలు చూపిస్తాడు, నువ్వు పలానా ప్లేస్లో పలానా మాట్లాడాను, కానీ అప్పుడు వాళ్ళందరూ షాక్, దండాజ్ ఏ తప్పు చేయలేదు ఇది. అలా చూపించేసరికి నాకు ధైర్యం వచ్చింది, మన కోసం అడిగే వ్యక్తి ఒక అతను ఉన్నాడు కాబట్టి మనం అసలు భయపడాల్సిన అవసరం లేదని. అలా అక్కడ నేను అవుట్ అవ్వడం, ఇక్కడ నాకు అదే మీరు అన్నట్టు అక్కడ ఎగ్జిట్, ఇక్కడ ఎంట్రీ. ఈ ఎంట్రీ కోసమే నేను ఎగ్జిట్ అయ్యాను. ఓకే. జనాలందరికీ కూడా నేను ఈ టిఎన్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, ముందు నా బాధను వాళ్ళు అర్థం చేసుకొని నాకు ఓట్లు వేయకుండా వాడు స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాడు బాగా అని చెప్పి పంపించినందుకు వాళ్ళకు ముందు ధన్యవాదాలు సార్. లేకపోతే వాళ్ళ చేతిలో తప్ప, అదే ఏమంటారంటే సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఉరిశిక్ష పడే ఖైదీకి రాష్ట్రపతితో గవర్నర్ సంతకం లాంటిది ఇప్పుడు జనాలు ఓటింగ్ దానికి బిగ్ బాస్. వాళ్ళు ఎవరు వద్దంటే వాళ్ళు వచ్చేయడమే సార్, ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఉండిపోవడం, మధ్యలో రావడం అవన్నీ లేదు. అసలు చాలా అద్భుతమైన ప్రాసెస్. నిజంగా రిక్వెస్ట్ వల్ల జరిగిందంటారా? పబ్లిక్ ఇచ్చిన నాకు అప్పటికే 4,70,000 ఓటింగ్ ఉంది సార్, హైయెస్ట్. నేను రాగానే బయట వాళ్ళని అడిగితే అది మనం ఓపెన్ చూసుకోవచ్చు గూగుల్లో ఎవరికి ఎంత ఓటింగ్ ఇచ్చింది. 4,70,000 వచ్చింది. మహా అంటే 10,000-15,000 తేడా నేను ఉండిపోవడానికి. ఆ 10,000 మంది అయినా రెగ్యులర్గా వేసేవాళ్ళు నాకు వేయలేదేమో, మిగతా వాళ్ళందరూ చూసిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి అన్నీ తెలియదు కదా సార్ మనం పడే బాధలని. ఎంతవరకు మనం అక్కడ కాలికి దెబ్బ తగిలి అమ్మ అన్నా కూడా ఇక్కడ జనాలకి అది ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది. కానీ అక్కడ పెయిన్ ఏంటంటే ఉన్నవాడికే తెలుస్తుంది. ధనరాజు భలే దెబ్బ తగిలింది అనుకుంటారు తప్ప ధనరాజు ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారు అనుకోరు కదా సార్. వాళ్ళకేం, వాళ్ళు మేము ఛానల్లో ఒక షో వస్తుంది చూస్తున్నాం అంతే తప్ప వాళ్ళంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల వాళ్ళది ఏం తప్పు కాదు కదా. ఇది జనాలు చేశారు, ఒకవేళ జనాలు నా ఎంటర్టైన్మెంట్ నచ్చలేదు అందుకే ఎలిమినేట్ చేశారన్నా కూడా ఇంకా హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే జనాలకు నచ్చినప్పుడు మనం అక్కడ ఉండి ఏం చేస్తాం సార్? ఫోర్స్గా నేను అక్కడ ఉండి ఏం చేయాలి? ఓ మీకు నేను 6 వారాలు నచ్చాను, 6వ వారం నచ్చలేదు, మీరు నన్ను ఎలిమినేట్ చేశారు, హ్యాపీ. ఆ కాన్ఫిడెంట్ ఉన్నాను, ఏదైనా కూడా నా మంచికే.